ఈ ధనుసు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి కూడా సప్తమ నుంచి అష్టమ స్థానంకు గురువు రావడం, శని 5వ స్థానం ఉండడం, రాహుకేతులు కూడా ఒక రాహు డిసెంబర్ 6 వరకు శుభస్థానంలో ఉన్నాడు. కనుక వీరికి కొన్ని అనారోగ్య బాధలు, వైద్య సేవలు అవసరం పడ్డా కూడా మంచి ఉపశమనాన్ని పొందుతారు. దీర్ఘ ఆలోచనలలో ఉంటారు. భవిష్యత్తును బాగా అంచనా వేసేటట్టుగా ఈ సంవత్సరం కనబడుతున్నది. స్థిరాస్తుల కొనుగోలు విషయం అనుకోండి, లేదా అమ్మకం విషయంలో మీరు తప్పకుండా లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ పిల్లలు మంచి ఉత్సాహంతో ముందుకు వెళ్ళేటట్టుగా కనబడుతున్నది. చిన్న చిన్న అనారోగ్య బాధలలో మీరు కొంత శ్రద్ధ వహించాలి తప్పకుండా. నరాలకు సంబంధించినది, తలనొప్పి అనుకోండి, ఉదరంకు సంబంధించినది కొన్ని బాధలు మాత్రం ఉండేటట్టుగా ఉంటుంది. ఫైనాన్స్, అకౌంట్స్ అటువంటి వారికి కొంత జాగ్రత్త అవసరం. ఆకస్మికమైనటువంటి పరిణామాలు కొంత వచ్చినట్టుగా ఇంట్లో గోచరమయ్యేటట్టుగా కనబడుతున్నది. కనుక మీరు కొంత ఆచితూచి అన్ని వ్యవహారాలలో ఉండాలి. ఉద్యోగులపై పై అధికారులతోని కొంత ఒత్తిడి ఎక్కువైతుంది. కనుక వారు కూడా కొంత జాగ్రత్తతోని, అప్రమత్తతోని ఉండాలి. కాకపోతే స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని మీరు సృష్టించుకుంటారు. నూతనమైనటువంటి బంధువులు, నూతనమైనటువంటి స్నేహితులను మీరు కొత్తగా ఏర్పరచుకొని కొంచెం ఉత్సాహంతో ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు కొరకు మీరు తహతలాడుతుంటారు. తర్వాత మీరు తప్పకుండా ఉద్యోగ అన్వేషణలో కొంత సక్సెస్ అవుతారు. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత ఇబ్బందికరంగా ఉన్నా తర్వాత లాభసాటిగా ఉంటుంది. రాజకీయ పరంగా ఉన్న వారికి కొంత అనిశ్చితి, అంటే కొంత పెండింగ్లో పడేటట్టుగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి తెలియజేయనుంది. కనుక వీరు కూడా వీరి ఇష్టదైవాన్ని లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన అటువంటివి చేయండి. తప్పకుండా కొత్త ఉపశమనాన్ని పొందుతారని తెలియజేయడమైనది. తదుపరి మకర రాశి.